అనంతపురం జిల్లాలో రైతాంగం పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అంత వెంకటరామరెడ్డి అన్నారు. అనంతపురం పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్యతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్లో అతివృష్టి అనావృష్టి కారణంగా రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని అన్నారు. పండిన కొద్దిపాటి పంటలకు కూడా గిట్టుబాటు ధర అందడం లేదని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవటం వ్యాపారులు దళారులు అయ్యారని, వరి, మొక్కజొన్న, వేరుశెనగ, పత్తి ఇతరత్ర పంటలకు మద్దతు ధర ప్రకటించినా అందుకు అనుగుణంగా అమ్ముకునే పరిస్థితి లేదన్నారు. గత ఏడాది వరి ధాన్యం క్వింటాల్ ధర 2700 నుంచి 2800 ఉంటే ఇప్పుడు 1700 వరకు మాత్రమే ఉంటుందని అన్నారు. రైతాంగం తరపున వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాచరణ ప్రకటించారని, ఈ నెల 13వ తేదీన 10 గంటలకు అనంతపురంలోని జెడ్పీ కార్యాలయంలో వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ కు ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కు విడతి పత్రం అందజేస్తామని తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వైసీపీ సమన్వయకర్తల ప్రత్యేక దృష్టి పెట్టి పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులను భాగస్వామ్యం చేసుకుని తరలి రావాలని కోరారు. అన్ని హామీలను కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలని సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి అమలు చేశాం. కానీ ఈరోజు అధికారులకు వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక పెన్షన్లు మినహా ఏ హామీని కూడా ఇంతవరకు కూడా అమలుపరచలేదు. 6 మాసాలు కూడా పూర్తిగా అయింది. ఈ 6 మాసాల్లో పెన్షన్లు మాత్రమే ఇచ్చింది తప్ప సూపర్ 6 హామీల్లో అన్నీ కూడా ఒకటి కూడా అమలుపరచలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో. కేవలం సంక్షేమ కార్యక్రమంలో కాదు, హామీలే కాదు, పరిపాలన కూడా ఎక్కడ కానీ ఉంది. మరీ ముఖ్యంగా రైతుల పరిస్థితి, ప్రజల యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది. రైతుల పరిస్థితి రాష్ట్రంలో అగమ్య గోచరంగా కూడా తయారైంది. మరీ ముఖ్యంగా రైతులు ఎందుకంటే అతివృష్టి అనావృష్టి రెండు ఎదుర్కొన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతివృష్టి అనావృష్టి రెండు ఎదుర్కొన్నారు. పంటలు కూడా సరిగా పండలేదు, పెద్ద ఎత్తున కూడా నష్టపోయారు. కష్టపడి పండించిన కొద్దో గొప్ప ధాన్యం కావచ్చు, తర్వాత ఇతర పంటలు కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో ఈరోజు కూడా ఉంది. ఈరోజు రైతాంగం పండించిన ధాన్యాన్ని, వరిని ఎక్కడికైనా అమ్ముకుందామంటే అమ్ముకోలేని పరిస్థితి ఉంది. దళారులు, మిల్లర్లు అందరూ కూడా ఒకటైపోయి ఎవరు కొనలేని పరిస్థితి కూడా ఉంది. కనీసం మద్దతు ధర కూడా లేదు. ధాన్యానికి, వరికి 2300, 2320 ప్రభుత్వము ఆర్భాటంగా ప్రకటించింది. అలాగే వేరుశెనగకు, మొక్కజొన్నకు, పత్తికి, అన్ని పంటలకు కూడా మద్దతు ధర కూడా ప్రకటించింది. కానీ మార్కెట్లో మాత్రం రైతులు అమ్ముకుందామంటే కొనే పరిస్థితి కూడా ఎవరూ లేదు. ఆ పరిస్థితుల్లో ఈ పరిస్థితులన్నీ కూడా మేము, ఎందుకంటే 2300, 300 వరికి ధర వచ్చేసి ఈరోజు మార్కెట్లో కేవలం ఒకప్పుడు 1900 పోయిన సంవత్సరం ఈ వేలకు 2700, 2800 ఉంటే క్వింటాలు ఉంటే ఇప్పుడు 1600, 1700 కూడా కొనలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు కూడా ఉంది. ఈ వర్షాలకు, అకాల వర్షాలకు ఆ ధాన్యం కూడా మొదలు కూడా వచ్చే పరిస్థితి, అలాగే వేరుశనగ రైతుల యొక్క పరిస్థితి, అన్ని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్ని ప్రభుత్వం దృష్టి తీసుకొని పోవడానికి ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ప్రయత్నాలు కూడా చేశాయి, ప్రజలతో పాటు కూడా. కానీ అవన్నీ కూడా ప్రభుత్వం అనేది కూడా పెడచెవున పెట్టేసి ఎవరైతే ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతున్నారు అని చెప్పేసి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన కానీ, నాయకులపైన కానీ వారిపైన తప్పుడు కేసులు పెట్టడము, లేకుంటే ఏదో కేసులో ఇరికించి వారి గొంతులు అనేది కూడా బయటికి రాకుండా చేయడం అనే ప్రయత్నంలో ఉంది తప్ప ఎక్కడ కానీ చెప్పేది వాస్తవాలను గ్రహించి చేయలేని పరిస్థితి కూడా ఉంది. ఉదాహరణకి ఈరోజు మేము ధాన్యం యొక్క పరిస్థితి, రైతుల యొక్క పరిస్థితి చెప్తే ఎక్కడ కానీ లేదు. అలాగే కరెంటు ఛార్జీలు కావచ్చు, లేకుంటే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పిల్లలకు రావాల్సిన బకాయిలు, ఇవన్నీ కూడా ఏది కానీ ఏ పరిస్థితి చూసినా కూడా ఈరోజు కూడా లేదు. ఈరోజు మేము చెప్తుంటే మా పైన కూడా ఈరోజు అనేక తప్పుడు కేసులు పెడుతున్నారు, తర్వాత జైల్లో పెడుతున్నారు, అన్ని రకాల కూడా ఈరోజు చేస్తున్నారు. అందుకోసం ఈ పరిస్థితుల్లో ఏదో రకంగా ప్రజల తరపున, ముఖ్యంగా రైతాంగం తరపున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి, ఎందుకంటే ఈరోజు మేమంతా కూడా మనవి చేస్తుంటే ఈరోజు ప్రభుత్వానికి వారికి చెవికి ఎక్కలేదు కాబట్టి ఏదో రకంగా కూడా ప్రత్యక్షంగా కూడా
రైతుల తరపున కూడా పోరాటం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ కూడా ప్రకటించింది. కార్యాచరణ ప్రకటించిన మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి గారి కార్యాచరణ 13వ తేదీ నుంచి ఒక కార్యక్రమాన్ని రూపొందించి ప్రకటిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రకటిస్తే మరుసటి రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈరోజు రైతుల యొక్క సమస్యలు తీర్చడానికి ప్రత్యక్షంగా నేనే పూనుకుంటాను, నేనే రైతుల దగ్గరికి వస్తానని చెప్పినంటే ఎంత సీరియస్గా ఉందో కూడా అతని యొక్క మాటల వల్లనే కూడా అర్థమవుతుంది. వారి యొక్క వైఫల్యం కూడా వారికే అర్థమవుతా ఉంది. మేము కార్యాచరణ ప్రకటించేంత వరకు కూడా దాని గురించి ఆలోచన చేయలేదు. అందుకోసమే నేను 13వ తేదీ అనంతపురం కలెక్టర్ గారికి ఈ రైతాంగ యొక్క సమస్యలపైన, అన్ని సమస్యలపైన కూడా ఈరోజు ఒక వినతి పత్రాన్ని ఇచ్చేసి పోరాట బాట కూడా పట్టాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. అందుకోసమే ఈ జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు 13వ తేదీ ఒక ర్యాలీగా, అంటే అనంతపురం జిల్లా పరిషత్ హాల్లో ఉండే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి ఒక ర్యాలీగా కలెక్టర్ ఆఫీసు వెళ్ళి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించింది. కాబట్టి కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా రైతాంగం అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ దగ్గర ఉండే రాజశేఖర విగ్రహం దగ్గరికి అందరూ కూడా రావాలని చెప్పేసి ప్రత్యేకంగా కూడా మనవి చేస్తున్నాము. మనవి చేసి తప్పకుండా కూడా మనమందరూ కూడా పార్టీ వాళ్ళకు కూడా ప్రజలకు తిందాం. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటుందని చెప్పేసి చేద్దామని చెప్పేసి నేను అందరినీ కూడా కోరుతాం. అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 13వ తేదీన రైతాంగ సమస్యల మీద ఒక భారీ ర్యాలీ నిర్వహించాలని తలపెట్టారు. ఈ పరంపరలోనే అనంతపురం జిల్లాలో కూడా రైతాంగ సమస్యలపైన మేము ఒక ర్యాలీని చేపట్టాం. ఈ ర్యాలీలో కూటమి భాగస్వామ్య పార్టీలు కాకుండా మిగిలిన పార్టీలు కూడా పాల్గొనాలని మనసారా కోరుకుంటున్నాను.